ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఇంటర్వల్స్ ఆన్ విచ్ ఫిఫ్త్. Find the intervals on which f of x is equal to x e power x is strictly increasing or strictly decreasing. Is strictly increasing or strictly decreasing. Strictly increasing or strictly decreasing. సొల్యూషన్లో గివెన్ ఫంక్షన్ ఏంటి? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఫంక్షన్స్ కదా, ఎక్స్ ఈ పవర్ ఎక్స్. ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. ఈ పవర్ ఎక్స్ కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ప్లస్ 1. ఇది ఎఫ్ డాష్ ఎక్స్, రైటా? ఇప్పుడు ఫర్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0. ఎక్స్ ప్లస్ 1 గ్రేటర్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ -1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ increasing function on x belongs to -1 నుంచి ఇన్ఫినిటీ వరకు. గ్రేటర్ దెన్ -1 అంటే -1 నుంచి పాజిటివ్ ఇన్ఫినిటీ వరకు, ఓకేనా? ఫర్ డిక్రీజింగ్ ఫంక్షన్ అలాగే సేమ్ ఫర్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఏమో లెస్ దాన్ కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దెన్ 0 అవ్వాలి. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 లెస్ దెన్ 0, ఎక్స్ ప్లస్ 1 లెస్ దెన్ 0, ఎక్స్ లెస్ దెన్ -1 అంటే లెస్ దెన్ -ఇన్ఫినిటీ నుంచి -1 వరకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ స్ట్రిక్ట్లీ decreasing function on x belongs to -infinity నుంచి -1. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇవి మనకి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా? తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దాంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకేనా? అవి కూడా డిస్కస్ చేస్తే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ. క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ 2 మార్క్స్. ఓకే, దీంట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి define strictly increasing function and strictly decreasing function on an interval. Define strictly increasing and strictly
decreasing function on an interval ఇంత ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు దీని గురించి కొంచెం చెప్పాను కదా. సో సొల్యూషన్, let f be a function, let f be a function real function, f be a real function defined on an interval on an interval I అంటే ఏంటి? ఇంటీజర్స్. క్యాపిటల్ ఐ అంటే అర్థం ఏంటి? ఇంటీజర్స్. ఆల్ ఇంటీజర్స్ దగ్గర ఇది ఈ ఫంక్షన్ విల్ బి డిఫైన్డ్ అనమాట. లెట్ ఎఫ్ బి ఏ రియల్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ అన్ ఇంటర్వల్ ఐ. అయితే దెన్ ఎఫ్ ఈజ్ ఏ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నాం? ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ ఐ ఇఫ్ చెప్పాను నేను x1 లెస్ దెన్ x2 అయినప్పుడు దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 అవుతుంది. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు x1 x2 బిలాంగ్స్ టు ఐ. అర్థమైందా? x1 లెస్ దెన్ x2 అయినప్పుడు అయితే ఇఫ్ x1 లెస్ దెన్ x2 దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 ఫర్ ఆల్ x1 x2 బిలాంగ్స్ టు ఐ. x1 x2 ఆల్రెడీ ఐ ఇంటర్వెల్ మీద డిఫైన్ చేయబడ్డది కాబట్టి x1 x2 ఆల్మోస్ట్ ఆల్వేస్ మీన్స్ ఈ ఇంటర్వెల్ వరకు x1 x2లు బిలాంగ్స్ టు ఐఏ, క్యాపిటల్ ఐకి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఐ. అప్పుడు ఎఫ్ ఆఫ్ x1 ఫంక్షన్ y వాల్యూ ఎఫ్ ఆఫ్ x1 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 అయితే ఆ ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుద్ది అని చెప్పాను. ఇందాక ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు కూడా మీకు బై ది గ్రాఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ ద స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అలాగే సెకండ్ది ఇది పైన రాసుకోండి, స్ట్రిక్ట్లీ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, లేదంటే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ డెఫినేషన్ రాసుకోండి. అలాగే స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? సేమ్ అదే డెఫినేషన్. లెట్ ఎఫ్ బి ఏ రియల్ ఫంక్షన్ defined on an interval I then f is strictly decreasing function if ఎప్పుడు x1 లెస్ దెన్ x2 అయినప్పుడు దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్, ఇందాక లెస్ దెన్ ఇప్పుడు గ్రేటర్ దెన్, ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 అయితే ఫర్ ఆల్ x1 x2 బిలాంగ్స్ టు ఐ అయితే ఫంక్షన్ ఆన్ ఐ అని రాసుకోండి. డిక్రీజింగ్ ఫంక్షన్ ఆన్ ఐ ఇఫ్ x1 లెస్ దెన్ x2 ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ x1 గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ x2 ఫర్ ఆల్ x1 x2 బిలాంగ్స్ టు ఐ అయితే ఆ ఫంక్షన్ ఏమంటే మనం స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు కూడా 2 మార్క్స్కి
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఈ డెఫినేషన్స్ ఇది ఒకటి కూడా చేసుకోండి జాగ్రత్తగా. అలాగే